నమస్తే దోస్తులు, మన బ్యాచులర్ బాబుల కోసం నోరూరించే చికెన్ ఫ్రై తీసుకొచ్చా మామలు. మామూలు ఈ చికెన్ ఫ్రై చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ వేలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకోవాలి. చెప్పడం లేట్ అవుద్ది, స్కిప్ చేయకండి, మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చికెన్ మంచిగా వాష్ చేసుకొని పసుపు యాడ్ చేసుకోవాలి. మనం పసుపుతో పాటు కారం పొడి, ఉప్పు, దాంతోపాటు చికెన్ మసాలా, దాంతోపాటు ధనియాలు పౌడరు, ధనియాలు లేకపోతే మిక్సీ పట్టుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా చికెన్ ముక్కలు మంచిగా దట్టేటట్టు కల్పించుకోవాలి మామ. నేను ఏదో బాగుండాలి వీడియోలో అని గరిటితో చూపిస్తున్నా, మీరు చేతితో గ్లౌజ్ పెట్టుకొని కలిపితే మామ ఒక్కొక్క ముక్కకి అట్లా మసాలా అంటుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి మామ కలిపితే ఇంకా ఒక్కొక్క ముక్కకి మసాలా ఇట్లా అంటుకుపోవాలి. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి. ఇంకొక స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేసి ఆయిల్ వేసేయాలి. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత కరివేపాకు వేసి చిటపటలు ఆడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మామ. ఆనియన్స్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి మామ లో ఫ్లేమ్లో. అలా వేగే మనం మధ్యలో చూస్తూ ఉండాలి చికెన్ ఎంతవరకు వచ్చింది. ఇంకా నోరు ఉడుతూ ఉంటుంది కదా చికెన్ ముక్క అంటేనే, చూస్తూ ఉండాలి. ఇటు ఆనియన్స్ వేగుతూ ఉంటే ఆనియన్ని కలుపుతూ ఉండాలి. మళ్ళీ మనం చికెన్ చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది మామ. కలుపుతూ ఉండాలి దీన్ని. ఇంకా అలా కలిపిన తర్వాత దాన్ని వదిలేయాలి మామ. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి పక్కనే ఉండాలి, లేకుంటే ఊరు మొత్తం తిరిగారు, మొత్తం మాడి మసైపోతాయి. మధ్యలో మనం ఆనియన్ మంచిగా లైట్గా వేగిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకొని చికెన్లో మంచిగా ఇలా నీరు మొత్తం పోయిన తర్వాత ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా దీంట్లో వేసేయాలి. ఈ వాడిలో మొత్తం ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి మా. వేడిగా ఉంటే చేయి మీద పడితే బాగోదు. ఆతృతలో తినేయాలని అన్ని గడబడి చేయకండి, మెల్లగా నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంత వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే నేను మాడిపోకూడదని. ఇలాగో మనకు ఆతృత ఎక్కువ కదా, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలని, అందుకే కొంచెం యాడ్ చేసా గురువు. అలా మాడిపోకూడదు, మంచిగా కలుపుతూ ఉండాలి దీన్ని మూత పెట్టేసి. ఇంకా దాన్ని వదిలేయాలి, అది ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నిజం చెప్పండి మా, ఈ పోరోడు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నోటికి రుచిపడ కూరనే పెట్టలేదు అది ఇదని. ఒరే నాయన, ముందు నేను వెజ్ అదంతా పెట్టింది హెల్త్ కోసం, ఇది మధ్యలో స్టఫ్ కోసం పెట్టాను, ముక్క చుక్క వాళ్ళ కోసం ఈ వీడియో తీసుకొచ్చాను, సండే స్పెషల్ అని. చూద్దాం ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో, ఎంతమంది సపోర్ట్ చేస్తారో, ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. ఇక మొత్తం మధ్యలో అలా చూస్తూ ఉండాలి మా, మంచిగా ఉడుకుతూ ఉంటుంది. మన గరిట పెట్టి తిప్పుతూ ఉండాలి దీన్ని, తిప్పడమే దీని పని, ఎందుకంటే మాడిపోతుంది కదా మామ. కొందరు హై ఫ్లేమ్లో పెట్టి మాడేసి ఈ కలర్ వచ్చింది ఫ్రై అయిపోయిందని అనుకున్నారు. వారు నాయన అది ఫ్రై కాదురా, మాడిపోయినట్టు. ఇప్పుడు నేను ఏదైతే లో ఫ్లేమ్లో చూపిస్తున్నానో ఈ కలర్ రావాలా, మంచిగా లో ఫ్లేమ్లో వస్తేనే అది మంచిగా ఉడుకుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. అలా మంచిగా ఫ్రై అయిపోయిందని మనకు అనిపించిన తర్వాత కొత్తిమీరని మంచిగా వాష్ చేసుకోవాలి మామ. ఏదో అడ్డదిడ్డంగా కలర్ఫుల్ ఉంటుంది వేసారు, పురుగుల మశానం గుడ్లు ఉంటాయి, మొత్తం పొట్ట ఖరాబ్ అయిపోతాయి. కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్ వేసి దీన్ని చల్లుకొని చూసుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. అలా వేసి కలుపుకున్న తర్వాత గిన్నెలో వేసేసుకొని అలా పెట్టుకోవాలి. వేడి అన్నంలో వేసి దంచి కొడితే దీని తల్లి అదిరిపోతుంది ఫుడ్.